వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఎకానమీ యాప్ని పర్చేస్ చేసుకోండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దానిలో ఫస్ట్ క్వశ్చన్, 2025లో నేషనల్ మెరిటైమ్ వరుణ అవార్డ్ ఎవరికి లభించింది? మెరిటైమ్ వరుణ అవార్డ్ అనేది మొదటగా నావీలోని వ్యక్తులకి స్పెషల్లీ పురస్కారం అందించే అవార్డ్స్ అని చెప్పుకోవచ్చు. ప్రతిష్టాత్మక అవార్డులు అందించే ఒక పురస్కారం అని చెప్పుకోవచ్చు. మరి నావీ పురస్కారము మెరిటైమ్ వరుణ అవార్డ్ ఏ వేడుకలో భాగంగా అందించడం జరిగింది అంటే ముంబైలో జరిగిన 62వ మెరిటైల్ వేడుకలో భాగంగా ఎవరికి అందించారు అంటే రాజేష్వునికి ముంబైలో జరిగిన 62వ మెరిటైమ్ వేడుకలో భాగంగా ఈయనకి మెరిటైమ్ వరుణ అవార్డుని ఇవ్వడం జరిగింది. సెకండ్ క్వశ్చన్, తెలంగాణ అమర్నాథ్గా ఏ యాత్రను పేర్కొంటారు? తెలంగాణ అమర్నాథ్ అనేది సలేశ్వరం అనే యాత్రని పేర్కొనడం జరుగుతుంది. మరి ఇది ఎక్కడ ఉంది అంటే తెలంగాణలోని నాగకర్నూల్ జిల్లా అమర్నాథ్ మండలం నల్లమాల అడవులలో ఈ యాత్ర జరగడం జరుగుతుంది. అంటే తెలంగాణ అమర్నాథ్గా ఏ యాత్రను పేర్కొంటాం? సలేశ్వరం అని పేర్కొనడం జరుగుతుంది. థర్డ్ క్వశ్చన్, 24-25 ఆర్థిక సంవత్సరం ఎన్ని టన్నుల బొగ్గు సరఫరా జరిగింది? ముందుగా 24-25 ఆర్థిక సంవత్సరం అనేది మనకి ఆర్థిక సంవత్సరం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు, ఏప్రిల్ 1 to మార్చ్ 31 అని చెప్పుకోవచ్చు. అంటే 2024 ఏప్రిల్ 1 నుంచి 25 మార్చ్ 31 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని టన్నుల బొగ్గు సరఫరా జరిగింది అన్నప్పుడు 1025 మిలియన్ టన్స్ల బొగ్గు సరఫరా జరిగింది అని గనుల మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ద్వారా తెలియడం జరిగింది. గనుల మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం 24-25లో ఎన్ని టన్నుల బొగ్గు సరఫరా జరిగింది అంటే 1025 మిలియన్ టన్నుల సరఫరా జరిగింది అని తెలియడం జరుగుతుంది. అండ్ ఏ రాష్ట్రాలలో ఎక్కువగా ఈ బొగ్గు సరఫరాలు జరుగుతాయి అంటే జార్ఖండ్, ఒడిస్సా, పంజాబ్ మరియు ఛత్తీస్గఢ్. ఈ రాష్ట్రాలలో ఎక్కువగా బొగ్గు సరఫరాలు జరగడం జరుగుతుంది. ఏ రాష్ట్రాలు? జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ మరియు పంజాబ్ రాష్ట్రాలలో ఈ బొగ్గు సరఫరాలు ఎక్కువగా జరగడం జరుగుతుంది. ఫోర్త్ క్వశ్చన్, ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారత వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. మొదటగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1966లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే ఫిలిప్పైన్స్లోని మలీనాలో ఉండడం జరిగింది. దీనికి 69 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ 69 సభ్య దేశాలలో 69వ దేశంగా ఇజ్రాయెల్ ఉంది. మరి భారత్ అనేది ఒక స్థాపక సభ్య దేశంగా చెప్పుకోవచ్చు. దీనిలో ఈ ఏడీపీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రకారం భారత వృద్ధి రేటు అంటే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. దీంట్లో ఒక ఆర్థిక సంవత్సరంలో దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని జీడిపి అంటాం. మరి భారత వృద్ధి రేటు ఎంతగా ఉంటుంది
లేదా ఎంత ఉంటుంది అని అంచనా వేయడం జరిగింది. అంటే ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క అంచనా ప్రకారం భారతదేశ వృద్ధిని అంచనా వేయడం జరుగుతుంది. మరి ఏడిపి ఏషియన్ బ్యాంక్ డెవలప్మెంట్ అనేది భారతదేశ వృద్ధి రేటును ఈ ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సర వృద్ధి రేటుని అంచనా వేయడం జరుగుతుంది. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలోది కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం ఎంత ఉంటుంది అని ఇప్పుడే ప్రెడిక్ట్ చేస్తుంది, లేకపోతే ఇప్పుడే అంచనా వేస్తుంది. మరి వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడిపి ఎంతగా ఉంటుంది అని అంచనా వేసింది అంటే 6.9%గా వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడిపి లేదా భారత జీడిపి 6.9%గా ఉంటుంది అని అంచనా వేయడం జరిగింది. 5th క్వశ్చన్, భారత ప్రభుత్వం ఏ ప్రాజెక్టులో భాగంగా సియోరా లియోన్కి 9,90,000 ఆర్థిక సహాయాన్ని అందించింది? భారత ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ అన్నప్పుడు సియో లియోన్ ఫస్ట్ ఏ ప్రాజెక్ట్ కన్నా ముందు సియో లియోన్ అనేది ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం. ఈ దేశంలో దివ్యాంగులు ఎక్కువగా ఉండడం జరుగుతుంది లేదా ఎక్కువగా ఉన్నారు. ఈ దివ్యాంగులకి ఆర్థిక సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం యుఎన్డిపి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా యుఎన్డిపి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ప్రాజెక్టు ద్వారా ఈ ఆఫ్రికా ఖండంలోని సియోరా లియోన్ అనే ఒక దేశానికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. దేనికోసం? దివ్యాంగుల సంరక్షణాంతరం ఈ ప్రాజెక్టు ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత మొత్తాన్ని ఏర్పాటు చేసింది? 9,90,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఏ ప్రాజెక్ట్ ద్వారా? యుఎన్డిపి ప్రాజెక్టు ద్వారా. 6th, ఐఎస్ఏ కంట్రీ పార్ట్నర్షిప్ ఒప్పందంలో ఏ దేశం మొదటగా సంతకం చేసింది? ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ అనేది అంతర్జాతీయ సోలార్ ఒప్పందం. ఈ అంతర్జాతీయ సోలార్ ఒప్పందం 2015లో ఫ్రాన్స్ మరియు భారత్ కలిసి ఏర్పాటు చేసిన కూటమి అని చెప్పుకోవచ్చు. 2015లో ఫ్రాన్స్ మరియు భారత్ ఏర్పాటు చేసిన కూటమి ఏంటి? ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు కంట్రీ పార్ట్నర్షిప్ ఒప్పందంలో ఏ దేశం మొదటగా సంతకం చేసింది? ఈ మధ్య జరిగిన ఈ ఒప్పందంలో భాగంగా ఏ దేశం మొదటగా సంతకం చేసింది అన్నప్పుడు బంగ్లాదేశ్ మొదటగా సంతకం చేయడం జరిగింది. ఒప్పందంలో మొదటగా సంతకం చేసిన దేశం అన్నప్పుడు బంగ్లాదేశ్. మరి ఆఫ్రికా ఖండం నుంచి ఒప్పందంలో భాగంగా ఏ దేశం మొదటగా సంతకం చేసింది అన్నప్పుడు మారిషస్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్రికా ఖండం నుంచి ఏ దేశం మొదటగా సంతకం చేసింది? మారిషస్ దేశం. మరి ఆఫ్రికా ఖండం కాకుండా ఏ దేశం సంతకం చేసింది అన్నప్పుడు బంగ్లాదేశ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏ దేశం అన్నాం కాబట్టి బంగ్లాదేశ్ అని చెప్పుకోవచ్చు. మరి ఆఫ్రికా ఖండం అన్నప్పుడు ఏం చెప్పుకోవాలి? మారిషస్ అని చెప్పుకోవాలి. మరి మారిషస్ అనేది ఎప్పుడు సంతకం చేసింది అంటే 4వ దేశంగా సంతకం చేసింది. మొదటగా సంతకం చేసింది బంగ్లాదేశ్, సెకండ్ భూటాన్, థర్డ్ క్యూబా అండ్ 4గా ఏ సంతకం చేసింది? మారిషస్ సంతకం చేయడం జరిగింది. 7th క్వశ్చన్, మూడీస్ అంచనాస్ ప్రకారం 2024లో భారత జీడిపి వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రకంగా అంచనా వేయడం జరిగింది. మరి మూడీస్ అంచనా ప్రకారం 2024లో భారత జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇంతకుముందే చెప్పుకున్నాం. ఒక దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే అంతిమ వస్తు సేవల ఉత్పత్తిలో భారత్
వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని మూడీస్ అంచనా ప్రకారం అంచనా వేసింది. భారత్ వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది 24 అన్నప్పుడు. ఎంతగా అంచనా వేసింది అంటే 6.1% అని అంచనా వేసింది. ఒకప్పుడు దీని అంచనా ప్రకారం 6.4%గా అంచనా వేసింది. కానీ ఇప్పుడు 2024లో దీని అంచనా 6.1%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ఆన్సర్ వచ్చి 6.1% అనేది ఆప్షన్గా చెప్పుకోవచ్చు. 8th క్వశ్చన్ 2024 PLFS ప్రకారం భారత్లో నిరుద్యోగిత రేటు ఎంతవరకు తగ్గింది? PLFS పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం భారత్లో నిరుద్యోగిత రేటు ఎంతవరకు తగ్గింది? నిరుద్యోగిత అనేది నిరుద్యోగులను జనాభాతో భాగించగా వచ్చేదాన్ని నిరుద్యోగిత శాతం అని చెప్పుకోవచ్చు. మరి ఆ నిరుద్యోగితలో ఎంతవరకు తగ్గింది అన్నప్పుడు నిరుద్యోగులను మనం ఎలా అని చెప్పుకుంటాం అంటే 15 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్యలో పనిచేయని వారందరినీ కూడా మనం నిరుద్యోగులుగా చెప్పుకుంటాం. మరి ఈ మధ్య వయసులో ఉన్న వాళ్ళలో నిరుద్యోగిత రేటు ఎంతవరకు తగ్గింది అని PLFS ప్రకారం అంచనా వేసింది అన్నప్పుడు 4.9% తగ్గింది అని PLFS ప్రకారం అంచనా వేయడం జరిగింది. 9th క్వశ్చన్ కృత్రిమ మేధస్సు AI సహాయంతో పూర్తి IVF విధానంలో మొదటి జననం ఎక్కడ జరిగింది? AI సహాయంతో IVF విధానంలో మొదటి జననం ఒకప్పుడు 1990లో ICSI అనే స్పర్మ్ ఇంజెక్షన్ ద్వారా మనకి కృత్రిమ గర్భం అనేది రావడం జరిగింది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఈ ICSIలో కూడా 23 దశలలో జరిగేది. ఒక స్పామ్ ఇంజెక్షన్ ద్వారా మనకి కృత్రిమ గర్భధారణ అనేది జరిగేది. కానీ తర్వాత కాలంలో ఇప్పుడు రీసెంట్ డేస్లో AI అనేది ఇప్పటి కాలంలో చాలా ఇది లేకుండా కుదరట్లేదు. చాలా వరకు AIతోనే ప్రపంచం అనేది నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ కృత్రిమ మేధస్సు AI ద్వారా ఏమైంది అంటే రీసెంట్గా ఎలాంటి స్పామ్ ఇంజెక్షన్స్ లేకుండా మానవ ప్రమేయం కూడా లేకుండా ఒక కృత్రిమ లేదంటే IVF విధానం ద్వారానే అంటే లేటెస్ట్గానే ఒక మొదటి జననం కూడా జరిగింది. మరి అది ఎక్కడ జరిగింది అంటే మెక్సికోలో జరిగింది. ఎలాంటి స్పర్మ్ ఇంజెక్షన్స్ లేకుండా ఎటువంటి 23 దీంట్లో ICSI దీంట్లో 23 దశలు ఉండేవి. దీనిలో ఎలాంటి దశలతో సంబంధం లేకుండా ఎటువంటి ఇంజెక్షన్స్తో సంబంధం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డైరెక్ట్గా జననం జరిగింది. ఎక్కడ అంటే మెక్సికోలో జరిగింది అని చెప్పుకోవచ్చు. హత్యకు ముందే నిందితుడిని గుర్తించే AI టూల్ మొదటగా ఎక్కడ కనుగొనబడింది? హత్యకు ముందే నిందితుడిని గుర్తించే AI అంటే ఒక హత్య జరుగుతుంది అని మనకు ముందే తెలిసిపోతుంది. అంటే వాడు హత్య చేయముందే మన హత్య జరుగుతుంది అని మనకి ముందే తెలిసిపోయే AI కూడా రావడం జరిగింది. మరి ఆ AI విధానాన్ని ఏ దేశం కనుగొనింది అంటే బ్రిటన్ దేశం కనుగొనడం జరిగింది. మరి బ్రిటన్ దేశంలో కొన్ని పౌర వివక్షతకు కూడా ఇవి గురి చేస్తున్నాయి అని కొంతమంది గొడవలు చేయడం జరిగింది. ఎలా అంటే మనకి సీక్రెట్స్ కూడా పౌర హక్కులలో భాగం అని మనకి ఆర్టికల్ 21 ద్వారా తెలుసు. ఆర్టికల్ 21 ఏంటి? రైట్ టు లివ్ అంటే గోప్యత అంటే మన సీక్రెట్స్ మనలో ఉంచుకోవడం కూడా మన ఒక పౌర హక్కే. మరి ఆ పౌర హక్కుకి భంగం కలుగుతుంది ఈ AI ద్వారా అని బ్రిటన్ వాళ్ళు దీంట్లో గొడవలు చేయడం కూడా జరుగుతుంది. కానీ మనకి ఆన్సర్ వచ్చేసి మాత్రం బ్రిటన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. అండ్ నా క్లాస్ మీకు నచ్చింటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి.
అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.